హాయ్ అండి. కాగడాలును, కనకాంబరాలు ఉన్నాయండి. పూలైతే తీసుకొచ్చి మా దీప్తి పుట్టినరోజండి. పువ్వులుగా మాల కట్టేశాను. ఈ లోపల మా దీప్తి వచ్చి కోనైతే పెట్టేసుకుందండి. కోనైతే సూపర్‌గా అంటే సూపర్‌గా పండిందండి. చాలా బాగా పండిందండి. ఇంక ఈ లోపల మేము అన్నం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఏంటమ్మా రెసిపీ అంటారా? చేపల ఫ్రై పప్పుచారుతో కాంబినేషన్ చాలా బాగుందండి. ఏంటే ఈ కాంబినేషన్ అనుకుంటారా? చాలా బాగుందండి. నాకైతే నచ్చింది. బాగా ఏపింది. డీప్ ఫ్రై అయితే చేసింది చేపల కూర. చాలా అయితే చాలా బాగుంది. చిక్కగా కూడా పెట్టింది. ఈ లోపల నైట్ వచ్చేప్పటికి మా అబ్బాయి వస్తూ కేక్ అయితే తీసుకొచ్చాడు. దిప్ అని పింక్ కలర్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని పింక్ కలర్ తీసుకొచ్చాడు. మా దీప్తి రెడీ అయిపోయింది. ఈ లోపల మా అబ్బాయి వచ్చి కేక్ క్యాండిల్ వెలిగించేసి కేక్ అయితే తినిపించేసుకున్నారు. అంతా బాగానే అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడండి. వాళ్ళ ఫ్రెండు మా అబ్బాయి ఫ్రెండు మా దీప్తికి వాళ్ళ ఆవిడ కూడా ఫ్రెండ్ అయిపోయిందండి. చాలా అయితే చాలా బాగుంది. తను వచ్చి గిఫ్ట్ అయితే ఇచ్చిందండి. లంగా ఓణి మా దీప్తికి నాకు చాలా ఇష్టం అండి. లంగా ఓణి ఇచ్చింది. బ్యాగు కూడా ఇచ్చిందండి. బ్యాగ్ అయితే చాలా బాగుంది. స్టోరేజ్ కూడా చాలా ఉంది. అసలు చాలా జిప్పులు ఉన్నాయండి. 3 జిప్పులు గాను లోపల చాలా ఉంది. మా దిత్యాయికి కావాల్సినవి అన్నీ పెట్టుకోవచ్చండి. ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. మా దీప్తి ఓపెన్ చేసి పనిమాల చూపించిందనమాట. ఈ లోపల వాళ్ళ అత్తయ్య నేను కూడా ఇస్తానంటూ గాజులు, చైను, చెవిరింగులు ఇచ్చింది. ఇంక మా అక్క కూడా వచ్చి మా అక్క అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ చుట్టిద్దన్నాను కదండి. థ్రెడ్ బ్యాంగిల్స్ తనకు కావాల్సిన మోడల్స్లో అన్నీ తయారు చేసి అన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ స్పెషల్గా తయారు చేసి ఇచ్చిందండి. క్లిప్పులతో సహా, చెవులతో సహా, చైన్తో సహా, జడ ఇది కూడా చేసి ఇచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయండి. మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను మా అక్కకి చెప్పి ఇచ్చేస్తాను. ఇంక ఫోటోలు అంటే కామనే కదండి. ఫోటోలు అయితే 4 అయితే దిగేసాము. ఈ పూటకి ఇది అయిందండి. రేపు రెండో భాగం అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.